అరే బాబు గారు ఏం చేస్తున్నారు? ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ. సన్నబడిపోయింది. నేనే కాదా నా పర్సు. 60 రూపాయలు మరి ఈ టికెట్. తెలుసా నానమ్మ ఉంటే ఏమనేదో? మా కాలంలో 60 రూపాయలకి 12 మంది సినిమా చూసుండేవారు పాప్కార్న్ తో పాటు అని. అది రామారావు, నాగేశ్వరరావు లాంటి హ్యాండ్సమ్ హీరోలది. మహేష్ బాబు లాగానా? కాదే, హెయిర్ స్టైల్ సేమ్ మరి. నువ్వు ఫిలిం టికెట్ గురించి మాట్లాడుతున్నావు. మా కాలంలో ఇంజనీరింగ్ ఫీజు 10,000 రూపాయలు ఉండేది. చిన్నాకి 10 లక్షలైనా సరిపోతుందో లేదో. నాన్న నాన్న, నేను ఇంజనీర్ అవను. నేను స్పైడర్ మ్యాన్ లా అవుతాను. స్పైడర్ మ్యాన్ లాగానా? వచ్చే నెల డాన్ రిలీజ్ అవుతుంది, అప్పుడు డాన్ అవ్వు సరేనా? అయ్యో రామా, నాకైతే మన అమ్మాయి గురించే చింత. మన పెళ్ళేమో 1 లక్ష రూపాయల్లో తేలిపోయింది. 15 ఏళ్ల తర్వాత 1 లక్ష దీని నగలకే సరిపోవేమో. ఆ మాట నిజమే. ఆ టైంకి దీనికి పెద్ద వడ్డాణమే కావాల్సి వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు 15 ఏళ్ల తర్వాత 1,00,000 రూపాయలు ఇలాగే ఉండాలనుకుంటున్నారా? అయితే మీరు ఒక పని చెయ్యండి, ఈ ఫిల్మ్ చూడకండి. మీరు చూడకూడదు అనుకుంటే చూడకండి, నేను మాత్రం చూడాలి. పదండి ముందుకెళ్ళండి. ఒక్క నిమిషం సార్, రండి సార్, నేను చెప్తాక మీకు. రండి అమ్మా, రండి రండి రండి. చూడండి, మీరు కనుక 60 రూపాయలవి 4 టికెట్లు తీసుకోవాలంటే మీకు 240 రూపాయలు ఇట్టే ఖర్చు అయిపోతాయి. అవునా? ఇక మరి ఇంటర్వెల్లో సమోసాలు, కూల్ డ్రింకులు ఖర్చులు వేరే, మొత్తం 300 రూపాయలు అయిపోతాయి. ఐ మీన్ మేడం, పాప. మరి ఇలాగే మీరు నెలకి 2 సినిమాలు చూశారనుకోండి, మీకు మొత్తం ఖర్చు 600 రూపాయలు అవుతుంది. ఒకవేళ ఈ 600 రూపాయల్ని మీరు ప్రతి నెల ఆదా చేస్తే 15 ఏళ్ల వరకు జమ అయ్యే మొత్తం 1,08,000 రూపాయలు. ఈ చిన్న మొత్తాన్ని మీరెక్కడైనా పెట్టుబడి పెడితే, ఐ మీన్ ఇన్వెస్ట్ చేస్తే, మీ అందరి ఫ్యూచర్ పూర్తిగా సెట్ అయిపోతుంది, పూర్తిగా సెక్యూర్డ్. అది సరే కానీ ఇంత చిన్న మొత్తాన్ని మేము ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఐ మీన్ మా ఈ చిన్న మొత్తాన్ని సంభాళించేవారు ఎవరున్నారంటారు? నాకు అనిపిస్తోంది మీరు మ్యూచువల్ ఫండ్స్ పేరు వినలేదని. లేదు. అది చూడండి. ముందు విషయం చెప్పండి. నేను ఎవిడి తీసుకున్నాను, బంగారం కొన్నాను, ఇంకా భగవంతుడి దయ వల్ల సేవింగ్స్ అకౌంట్ కూడా ఉంది. మరి నేను ఈ మ్యూచువల్ ఫండ్ జంజాటర్లు ఎందుకు పడాలి? మీ ప్రశ్నకి జవాబు చాలా సులువు. ఇప్పుడు నెలకి 1000 రూపాయల చొప్పున మీరు సంవత్సరంలో 12,000 రూపాయలు ఎక్కడైనా పెట్టుబడి పెట్టగలరు. అయితే 8% సాలినా వడ్డీ లెక్కతో 10 ఏళ్ల తర్వాత మీకెంత డబ్బు వాపసు వస్తుంది? 10 లక్షల రూపాయలు. మరి ఈ డబ్బునే మీరు మరెక్కడైనా పెట్టుబడి పెడితే దానిపై 15% సాలినా చొప్పున మీకు 15 లక్షలు తిరిగి వస్తాయి. మరి సరిపోతుందా? సరిపోతుందా? బ్రహ్మాండంగా. సరే, మ్యూచువల్ ఫండ్స్ లో మీరు మా డబ్బుని ఏ విధంగా పెట్టుబడి పెడతారండి? చూడండి, మ్యూచువల్ ఫండ్స్ ని మా ఆర్థిక నిపుణులు సంభాళిస్తారు. మ్యూచువల్ ఫండ్స్ లో మీవే కావు, ఎంతో మంది ప్రజల డబ్బు పెట్టుబడి పెట్టబడుతుంది. ఇంకా ఇది ఇంతమంది జనం డబ్బు పెట్టుబడి పెట్టిన తర్వాత ఓ పెద్ద మొత్తం అవుతుంది కదా, దాన్ని మా ఫైనాన్స్ నిపుణులు చిన్న పెద్ద షేర్లు, డిబెంచర్లలో పెట్టుబడి పెడతారు. దీంతో ఏం లాభం అంటే మీ డబ్బు చిన్న పెద్ద అన్ని షేర్లు, డిబెంచర్లలో పెట్టుబడిగా పెట్టబడుతుంది. ఈ మొత్తం అలా పెరుగుతూ ఉంటే అలాగే మీ డబ్బు కూడా పెరుగుతూ ఉంటుంది. నేను మాత్రం ఇంతవరకు వీళ్ళిద్దరి బరువే పెరగడం చూశాను. మరి మ్యూచువల్ ఫండ్ స్టాక్లు ఇంకా డిబెంచర్లలోనూ ఇన్వెస్ట్ చేస్తుందా? తప్పకుండా. మీ డబ్బుని వివిధమైన కంపెనీల షేర్లు, బాండ్లు ఇంకా గవర్నమెంట్ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తారు. నాన్న, మన గవర్నమెంట్ కి బాండ్ ఉన్నాడా? ఏ ముద్దు, జేమ్స్ బాండ్ గురించి మాట్లాడలేదు. ఏంటంటే అది ప్రభుత్వ సురక్షా విధానం కదా, అంచేత మేము కూడా సురక్షితంగా అనుభూతి చెందుతున్నాం. ఒక్క విషయం చెప్పండి, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ట్యాక్స్ లో ఆదా అవుతుందంటారా? ప్రస్తుత రోజుల్లో మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ లింక్ సేవింగ్స్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే సెక్షన్ 80C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 కింద 1 లక్ష వరకు ఇన్వెస్ట్మెంట్స్ పై మీకు పన్నులో ఆదా లభిస్తుంది.
ఇంతేకాదు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోని లాభాలు అంటే రిటర్న్స్ ఉంటాయి కదా, అవి డివిడెండ్స్ రూపంలో మీకు లభిస్తాయి చూడండి, వాటిపై కూడా పన్నుండదు. మేము రోజు తెలుసుకోగలమంటారా మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన దాని మూల్యం ఎంత అని, ఇంకా లాభం దొరుకుతుందా లేదా అని? తప్పక తెలుసుకోవచ్చు. ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ ద్వారా. ఇది రోజు వార్తాపత్రికల్లో ప్రచురించబడుతుంది. ఇంకా మా వెబ్సైట్ పై కూడా చెక్ చేసుకోవచ్చు. కిటికీలో నుంచి పక్కింటి ఆవిడ చెక్ చేస్తూనే ఉంటారుగా, దాంతో పాటు దాన్ని ఏమన్నారు మీరు? ఎన్ఏవి. ఎన్ఏవి కూడా చెక్ చేస్తారులేండి. ఓ విషయం చెప్పండి, మ్యూచువల్ ఫండ్స్ కి ఫిక్స్డ్ డిపాజిట్స్ కి తేడా ఏంటి? చూడండి, ఫిక్స్డ్ డిపాజిట్ లో మీ డబ్బు ఫిక్స్డ్ టైం కే ఇన్వెస్ట్ చేయబడుతుంది. మీకు స్థిరమైన మొత్తం వడ్డీతో పాటు స్థిరమైన సమయం తర్వాత తిరిగి వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ వల్ల మీకు వచ్చే రిటర్న్స్ ఉన్నాయే, అవి స్టాక్ మార్కెట్ లోని హెచ్చు తగ్గులను బట్టి నడుస్తాయి. అంటే మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ లింక్డ్ అయి ఉంటాయి. ఇంకా ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి చూడండి, వాటి నుండి మీరు మీ డబ్బుని ఎప్పుడైనా తిరిగి తీసుకోగలరు. నువ్వే గనక మ్యూచువల్ ఫండ్ అయి ఉంటేనా? తమాషా చేస్తున్నాను, కానీ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎంతవరకు లాభం కలగొచ్చండి? చూడండి, మీరు కావాలనుకుంటే కొంతకాలం వరకు కూడా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టొచ్చు. కానీ నిపుణుల అభిప్రాయం ఏంటంటే లాంగ్ టర్మ్, దీర్ఘకాలం అంటే కనీసం 3 ఏళ్ల వరకు మీరు పెట్టుబడి పెడితే మంచిది. ఎన్నోసార్లు చూసింది ఏమిటంటే కొంతకాలం వరకే ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభం వస్తుందని. కానీ దీంట్లో ఒక్క విషయం జాగ్రత్త పడాలి, ఎప్పుడూ ఇలా జరగదు. కాబట్టి ఎంచేతంటే మార్కెట్ లో హెచ్చు తగ్గులు ఉంటూనే ఉంటాయి. దీర్ఘకాలం అంటే కనీసం 3 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేసేందుకు మంచి మార్గం మ్యూచువల్ ఫండ్స్. ఎంచేతంటే మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ లింక్ అయి ఉంటాయి. మరి మీ డబ్బుని పెట్టుబడి పెట్టే భారం మా ఫైనాన్స్ నిపుణులు తీసుకుంటారు. ఏ భారం కన్నా తక్కువే ఉంటుంది. కానీ సరైన మ్యూచువల్ ఫండ్ ని ఎంచుకోవడం ఎలా? చాలా సులువండి. మ్యూచువల్ ఫండ్ కంపెనీ వారి ఆఫర్ డాక్యుమెంట్ అంటే ప్రస్తావన పత్రాన్ని చాలా శ్రద్ధగా చదవండి. కంపెనీ వారి గత రికార్డు, స్కీములో లోటుపాట్లు అన్ని చెక్ చేయండి. తర్వాత మీ రిస్క్ తీసుకునే స్తోమతని చూస్తూ స్కీమ్లోని రిస్క్ రూపురేఖల్ని చెక్ చేసుకోండి. స్కీమ్లోని పూర్తి వివరాలను అర్థం చేసుకోండి. ఆపై చూడండి అది మీ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుందో దాని గత రికార్డు ఏమిటో అన్నది. మరి స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మాకేం లభిస్తుందండి? మీకు యూనిట్లు దొరుకుతాయి. ప్రతి యూనిట్ కి మూల్యం ఉంటుంది. దీన్ని నెట్ అసెట్ వాల్యూ అంటాం. ఉదాహరణకి మీ యూనిట్ అనేవి 10 రూపాయలు అనుకోండి. మీరు దానిపై 100 రూపాయలు పెట్టుబడి పెట్టారు. అంచేత మీరు ఇన్వెస్ట్ చేసిన ఖర్చుల్ని మినహాయించుకుని సుమారు 10 యూనిట్లు మీకు దొరుకుతాయి. మరి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపి ఇదేమిటి? ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మీ సౌకర్యాన్ని బట్టి చేయబడే క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళిక. ఇది చాలా సులువైన మార్గం. దీని ద్వారా మీరు అతి చిన్న మొత్తాన్ని ఎక్కువ కాలం కోసం పెట్టుబడి పెట్టగలరు. ఎస్ఐపికి 2 ప్రయోజనాలున్నాయి. అన్నిటికన్నా మొదటిది, మీరు చిన్న మొత్తాలను ఇన్వెస్ట్ చేస్తే మీపై ఎక్కువ భారంగా అనిపించదు. ఇక రెండోది, రెగ్యులర్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ సహాయంతో మీరు షేర్ మార్కెట్లోని హెచ్చు తగ్గుల్ని సంతులితం చేయగలరు. అంటే ప్రతి నెల మీరు ఒక స్థిర మొత్తాన్ని జమ చేసుకోవాలి, దాన్ని దీర్ఘకాలం కోసం పెట్టుబడి పెట్టాలి. అంటే ధర ఎక్కువైనప్పుడు తక్కువ యూనిట్లు, ఇంకా ధర తక్కువైనప్పుడు ఎక్కువ యూనిట్లు. సరిగ్గా చెప్పారు మీరు. కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ ఎంత ఉంటుంది? చూడండి, రిస్క్ అనేది ప్రతి ఇన్వెస్ట్మెంట్ లోనూ ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన మీ చిన్న మొత్తాన్ని వేరువేరు కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తారు. మా ప్రయాసంతా మీ రిస్క్ తక్కువ చేయాలని ఉంటుంది. ఒక పెట్టుబడి ఒకవేళ చెడుగా అయినప్పటికీ మీకు మీ మిగతా పెట్టుబడుల మొత్తంపై ప్రభావం ఉండదు. నానా ఈ మ్యూచువల్ ఫండ్ అయితే మన స్టార్ బ్యాట్స్మెన్ లాగా మినిమం రిస్క్ తీసుకుని మాక్సిమం రన్స్ చేస్తారు. మీ అబ్బాయి చాలా తెలివైన వాడు. బొత్తిగా నన్ను పోలాడు మరి. కానీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ఎలా అండి? ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ రిజిస్టర్ బ్రోకర్ గానీ లేదా బ్యాంక్ వద్దకు గానీ వెళ్ళండి. లేదా మ్యూచువల్ ఫండ్స్ వారి ఆఫీసుల్లో ఇన్వెస్టర్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. వాటి సహాయం తీసుకోండి. ఏ స్కీమ్ లో అయితే మీరు పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారో దానితో ఒక అప్లికేషన్ ఫారం వస్తుంది. ఇది చూడండి. ఈ అప్లికేషన్ ఫారం ని నింపండి. మీరెంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో అంత మొత్తానికి చెక్ గానీ డీడీ గానీ ఇవ్వండి. నానా ఇది అక్కకిచ్చేయి, నన్నెంతో ఏడిపిస్తుంది. బాబు, దీదీ కాదు, డీడీ. డీడీ అంటే డిమాండ్ డ్రాఫ్ట్. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎస్ఐపి లో చెల్లింపు ఎలా చేయాలండి? మీరు రాబోయే తారీఖుల చెక్కులు ఇవ్వాల్సి ఉంటుంది. అవును, మ్యూచువల్ ఫండ్స్ లో ఏ రకపు స్కీములు ఉంటాయండి? చూడండి, రకరకాల అవసరాల కోసం రకరకాల స్కీములు ఉన్నాయి. ఉదాహరణకి చిల్డ్రన్స్ ప్లాన్, రిటైర్మెంట్ ప్లాన్, ట్యాక్స్ సేవింగ్ ప్లాన్ వంటి ఎన్నో స్కీములు ఉన్నాయి.
రిస్క్ రూపురేఖల్ని దృష్టిలో ఉంచుకున్న స్కీములు కూడా ఎన్నో ఉన్నాయి. మీరు కావాలంటే షేర్ మార్కెట్లలో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. దీనికై ఈక్విటీ స్కీమ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ ద్వారా ప్రభుత్వ సురక్షా ప్రణాళికల్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. అవును, మాకెలా తెలుస్తుందంటారు మ్యూచువల్ ఫండ్ ఏ ఏ స్కీముల్లో ఇన్వెస్ట్ చేస్తుందని? చూడండి, మ్యూచువల్ ఫండ్ సమయోచితంగా దీని సారాంశాన్ని ఇస్తూ ఉంటుంది. దీని సమాచారం మీరు మా వెబ్సైట్ పై వెళ్లి, అంటే మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్ పై కూడా తెలుసుకోవచ్చు. అంతేకాదు, పెట్టుబడిదారైనందుకు మీ పెట్టుబడి వివరాలన్నీ మీకు లిఖిత రూపంలో కూడా లభిస్తాయి. అదే మీ అన్ని మాటల్ని పూర్తిగా అర్థం చేసుకున్నా. అర్థం చేసుకున్నా. హౌస్ఫుల్ అయిపోయింది. కానీ ఇది నాకు ఈ నెల మొదటి ఫిల్ము. వదిలేద్దరు. మీరు కాస్త అర్థం చేసుకున్నారా లేదా? ప్రతి నెల ఒక ఫిల్ము తక్కువ చూడండి. శ్రీమతి కోసం ఖరీదైన చీరని వచ్చే నెల కొందరు గాని, ఇక అబ్బాయి కోసం ఆ క్రికెట్ సెట్ తర్వాత తీసుకోండి గురు. అమ్మాయి కోసం చిన్న చిన్న దుద్దులు ప్రస్తుతం ఇమిటేషన్ తో కానిచ్చేయండి. బంగారంవి తర్వాత చేయించుకోండి. ఇంకా మీకోసం ఖరీదైన కళ్ళజోడు సింపుల్ కూడా బానే ఉంటాయి, తర్వాత కొనుక్కోండి. ఎంచేతంటే ఇలా మీరు ప్రతి నెల డబ్బు ఆదా చేస్తేనే వాళ్ళ ప్రతి కలని తీర్చగలుగుతారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్లోని సంక్షోభాలకి గురి అవుతాయి. దయచేసి పెట్టుబడి పెట్టే ముందు స్కీమ్ యొక్క ఆఫర్ డాక్యుమెంట్లు శ్రద్ధగా చదవండి. నేటి నుంచి 6 ఏళ్ల ముందు రిక్షా తీసుకునే ముందు నేను 100 సార్లు ఆలోచించాను. 5 ఏళ్ల ముందు సమీర్ ప్రసవానికై సుధని సెకండ్ క్లాస్ ఏసీలో కలకత్తాకి పంపించాను. 8 ఏళ్లకి ముందు అద్దె ఇంట్లో ఓ ఫోటో పెట్టుకోవడానికి కూడా ఇంటి ఆయన్ని అడగాల్సి వచ్చేది. 7 ఏళ్ల ముందైతే ఈగలు తోలుకుంటుండేవాడిని. కేవలం ఈగల్ని ఇప్పుడు కూడా చంపుతూ ఉంటాను. వాటితో పాటు కాక్రోచ్లని, చెదల్ని కూడా. 4 ఏళ్ల ముందు నాకు నా వ్యాపారమే ఉండేది నా కలల్లో. ఏ హీరో, కెమెరా వైపు ఏం చూస్తున్నావు? కస్టమర్లను చూడు. వీళ్లందరూ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టారు. గత 20 ఏళ్లలో 35 లక్షల కన్నా ఎక్కువ ప్రజలు ఈ మ్యూచువల్ ఫండ్ ని విశ్వసించారు మరియు ప్రయోజనం పొందారు. దేశంలో అన్నిటికన్నా పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ప్రపంచంలో ప్రముఖ ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీలలో ఒకటైన సొసైటీ జనరల్ అసెట్ మేనేజ్మెంట్ ద్వారా స్థాపించబడింది. గత 20 కన్నా ఎక్కువ ఏళ్లగా మా ఎక్స్పర్ట్ ఫండ్ మేనేజర్లు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. అందువల్ల మీకు ఐశ్వర్యం అభివృద్ధి అవుతుంది. గత 2 ఏళ్లలో మేము 25 బహుమతులని గెలుచుకున్నాం. ఇది మా పెట్టుబడి పెట్టడంలో విశేషతని నిరూపిస్తుంది. వచ్చే 8 ఏళ్లలో నా స్వంత ఐటీ కంపెనీ ప్రారంభించాలనుకుంటున్నాను. ఆలోచన మాది, ప్రయోజనం మీది. అధిక సమాచారానికై దయచేసి మీకు దగ్గరలో ఉన్న ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఆఫీస్ కి రండి, లేదా 1800223040 లేదా 18004255 పై కాల్ చేయండి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్లోని సంక్షోభాలకి గురి అవుతాయి. దయచేసి పెట్టుబడి పెట్టే ముందు స్కీమ్ యొక్క ఆఫర్ డాక్యుమెంట్లు శ్రద్ధగా చదవండి.